హరి ఓం శివాయ గురువే నమ. శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో భాగంగా ఈరోజు 21వ రోజు కార్తీక మాసం. మనం చెప్పుకుంటున్న 4 నామములు అహిర్బుద్ధ్య, దిగంబర, అష్టమూర్తి, అనేకాత్మ. ఇప్పుడు మొదటిగా అహిర్బుద్ధ్య అంటే ఏమిటి? బుద్ధ్యో అంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఆదిశేషుడు గురించి. ఆదిశేషుడు ఎవరు? ఆదిశేషుడు కశ్యప ప్రజాపతి కద్రువుకు పుట్టిన పుత్రులలో జ్యేష్ఠుడు. కద్రువు చేసిన మహా తపస్సుకి మెచ్చి బ్రహ్మ ఆయనకి గరుత్మంతుడితోటి సమానముగా ఉండే కొడుకును ప్రసాదించాడు. ఆయనే ఆదిశేషుడు. ఈయన మహావిష్ణువు శయనించే శేషతల్పమే ఈ ఆదిశేషుడు. 1000 పడగలతో ఈయనని భూమిని మోసుతూ రాజైన విష్ణుమూర్తికి ఈయన శేషపాన్పు అయ్యాడు. ఇంత శక్తి ఈయనకి ఎవరిచ్చారు? ఈశ్వరుడిచ్చాడు. అందుకని ఈశ్వరుడిని అహిర్బుద్ధ్యో అన్నారు. ఈ ఆదిశేషుడే రామాయణ కాలంలో లక్ష్మణుడిగా జన్మించాడు. కృష్ణావతార సమయంలో బలరాముడిగా జన్మించాడు. ఆ తరువాత పతంజలిగా వచ్చి వాక్కుకి వ్యాకరణం చెప్పారు. మన మనస్సుకి యోగాలు చెప్పారు, యోగ పాఠాలు చెప్పారు. మన చికిత్స గురించి ఆయుర్వేదం కూడా ఈయన భాష్యం చెప్పారు. ఇంతటి మహా వ్యక్తి పతంజలి స్వామివారు. ఉత్తరోత్తర కాలంలో ఆయన మన ఆది శంకరాచార్యుల వారికి గురువుగా కూడా ఉన్నారు. ఇది ఆదిశేషుని యొక్క కథ. ఇంత శక్తి ఆదిశేషునికి స్వామివారు ఇచ్చారు కాబట్టి ఈయన్ని అహిర్విద్యో అన్నారు. ఇక రెండవ నామం దిగంబర. దిగంబర అంటే పలుదిక్కులు వస్త్రముగా ఉన్నవాడు అని అర్థం. ఇంకొక అర్థం వస్త్రం లేనివాడు అని. ఇక్కడ మనం వస్త్రం అంటే బాహ్య రూపంలో మనం చూసుకుని మనం కట్టుకునే బట్టల కింద మనం వీటిని చూడకూడదు. ఎవరి మీదైనా మనకి భక్తి ఉందనుకోండి, ఎవరికైనా మనం నమస్కారం పెడుతున్నాం అనుకోండి, ప్రణామాలు చేస్తున్నాం అనుకోండి, మనము ఒక వస్త్రాన్ని కట్టుకుంటాం. అదేం వస్త్రం? వస్త్రం పేరే భక్తి అని. అంటే భక్తిని వస్త్రంగా కలిగిన వారందరూ కూడా స్వామివారిని ప్రార్థిస్తారు. అంటే ఇప్పుడు ఏమైంది? స్వామివారిని ప్రార్థించడానికి మనందరికీ వస్త్రం కావాల్సి వచ్చింది. ఇక స్వామివారు అనీశ్వరుడు. ఇప్పుడు ఆయన్ని ప్రార్థించడానికి ఎవరున్నారు? ఎవరు లేరు. అందుకని ఆయన్ని దిగంబర అన్నారు. ఇక మూడవది అష్టమూర్తి. అష్టమూర్తి గురించి తెలుసుకునే ముందు మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఈ ప్రపంచం మొత్తం ఏర్పడటానికి, నడవటానికి అన్నిటికీ కారణమైన ఒక 8 వస్తువులు ఉన్నాయి. వస్తువులు అనొచ్చు మీరు, లేదంటే మూర్తులు అనొచ్చు, ఆహార్యాలు అనొచ్చు, ఏదైనా. అవేమిటి? భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, క్షేత్రం, సూర్యుడు, చంద్రుడు. ఇలాగా 8 వస్తువులు ఉన్నాయి. ఈ 8 వస్తువులను ఆయన మూర్తీభవించారంటే ఈ 8 వస్తువుల్లో ఆయనే ఉన్నారు. అంటే ఆయన నుంచే ఈ 8 వచ్చాయి. అందుకని ఈయన్ని అష్టమూర్తి అన్నారు. ఈయన ఎక్కడుంటారు? అష్టమూర్తిలో మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కులో సూర్యలింగం, సీతాకొండంలో చంద్రలింగం, కాఠ్మాండులో యజమానలింగం. ఇలాగా 8 లింగాల రూపములో 8 వస్తువుల మీద, అంటే సృష్టికి అవసరమైన ఈ 8 మూల కారణాల మీద ఆయన ఉంటారు కాబట్టి స్వామివారిని అష్టమూర్తి అన్నారు. ఇక తర్వాతది ఆఖరిది అనేకాత్మ. అనేకాత్మ అంటే అనేకంగా కనబడుతూ ఉంటాడు కాబట్టి అనేకాత్మ. అనేకంగా కనబడడం ఏమిటండి? మాయా చమత్కారం కాకపోతేను. ఆయనే అన్నీను. ఏకంగా కనబడినా అనేకంగా కనబడినా ఆయనే. ఇప్పుడు లౌకికంగా చూస్తే ఒక 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 మనిషి, ఒక మగవాడు ఉన్నాడు అనుకోండి. ఆయన తల్లిదండ్రులకి కొడుకు. ఆయనకి రేపు పెళ్ళైతే ఆయన భార్యకి ఆయన భర్త. ఆయనకి ఉన్న చెల్లో తమ్ముడో అక్కో ఉంటే తోబుట్టు. ఇప్పుడు ఈ పెళ్ళైన ఆవిడతోటి వీనికి సంతానం కలిగితే ఆ సంతానానికి ఈయన తండ్రి. ఆ సంతానానికి మళ్ళీ సంతానం కలిగితే తాత. ఇలా ఉంచి ఈయన వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, యజమాని. అదే ఉద్యోగానికి వెళ్తున్నారు అనుకోండి, ఒక ఆఫీసరో ఒక క్లర్కో, ఆయన ఓ దాన్ని బట్టి ఆయన. అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారా?
లేదు, ఉన్నది ఒక్కడే. అనేక రూపాల్లో ఉన్నారు. ఒక మనిషికే ఇన్ని రూపాలు ఉంటే మరి స్వామివారికి ఎన్ని రూపాలు ఉంటాయండి? అన్నీ ఆయనే, అన్ని రూపాలు ఆయనలోనే కలిసిపోతాయి. అందుకని ఎన్ని రూపాలు ఉన్నా అనేక రూపంలో కనబడే ఏకరూపమే ఆయన. అందుకే ఆయన్ని అనేకాత్మ అన్నారు. ఇవి మనం చెప్పుకుంటున్న 4 నామములు. అహిర్విద్య దిగంబర అష్టమూర్తి అనేకాత్మ. సర్వం శివార్పణం. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.